హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీటీస్ కిచెన్. ఈరోజు అయితే జొన్న పిండితో వడియాలు ప్రిపేర్ చేస్తున్నానండి. ఎప్పుడు మనము బియ్య పిండితో గోధుమ రవ్వతో ప్రిపేర్ చేసి ఉంటాం కదా. ఫస్ట్ టైం అయితే నేను జొన్న పిండితో వడియాలు అయితే ప్రిపేర్ చేశాను. చాలా బాగున్నాయండి. హెల్త్ కూడా చాలా మంచిది జొన్న పిండి అనేసి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను. మనకి సేమ్ బియ్య పిండితో ప్రిపేర్ చేసినట్టే గుల్లగా కరకరలాడుతూ చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే విధానం చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు జొన్న పిండిని తీసుకొని అదే కప్పుతో అరకప్పు పొడి బియ్య పిండిని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని పిండిని అయితే కలుపుకోవాలండి. మనం ఈ విధంగా కలిపి పెట్టుకుంటే మనకి పిండి అనేది ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఈ విధంగా 2 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను ఈ విధంగా మిక్స్ చేసుకోవడానికి. రెండు కప్పుల వాటర్ వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. గరిటెతో కానీ లేదంటే విస్కర్తో కానీ మిక్స్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మనకి కుర్కురే లాగా చాలా బాగున్నాయి, క్రిస్పీగా అన్నట్టు. ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. 8 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి నేనైతే. అంటే 6 కప్పుల వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాను. 2 కప్పుల వాటర్ని పిండి కలపడానికి యాడ్ చేసుకున్నాను. మొత్తం 8 కప్పుల వాటర్ అయితే యూజ్ చేసినట్టుంది నేనైతే 1.5 కప్పు పిండికి. ఈ కొలతల్లో ప్రిపేర్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తాయండి నేను ప్రిపేర్ చేసినట్టయితే. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ వేసుకొని, మీరు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. నేను పిల్లల కోసం అనేసి ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. 2 టీ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూను వాము వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ మనకి ఈ విధంగా మరిగే టైంలో దీంట్లోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలండి, లేదంటే మనకి పిండి ఉండలు కడుతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 2-3 మినిట్స్ ఈ విధంగా మిక్స్ చేసామంటే మనకి తర్వాత పిండి అనేది ఉండలు కట్టకుండా బాగా ఈవెన్గా ఉడుకుతుంది. చూడండి, ఈ విధంగా మనకి ఉడికిన కొద్ది కలర్ బాగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు క్లోజ్ చేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే ఉడికించుకోవాలండి. చూడండి, బాగా కొత్త ఉడుకుతుంది కదా. ఈ విధంగా అయితే మనము ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అప్పుడే మనకి వడియాలు అనేవి విరగకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. నేనైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేశానండి జొన్న పిండితో. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నేను రాగి పిండితో అప్పడాలు ప్రిపేర్ చేశాను. కావాలంటే లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి డిస్క్రిప్షన్లో. అవి కూడా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. ఈ విధంగా మనము మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చూడండి ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి మనం బాగా. పిండి మనకి ఈ విధంగా కొత్త అని బాగా ఉడికి కలర్ అనేది మనకి బాగా చేంజ్ అవుతుందండి. చూడండి, ఈ విధంగా మనకి తేనెలాగా సాగుతుంది, పాకంలాగా అన్నట్టు. ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారడానికి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ విధంగా ప్లాస్టిక్ కవర్లోకి వేసుకొని నేనైతే వడియాలు ప్రిపేర్ చేస్తున్నానండి. ఆయిల్ కవర్ ఇది. మీరు కావాలంటే పావులతో వేసుకోవాలనుకుంటే వాటర్ క్వాంటిటీని తగ్గించుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా వేసుకోవాలనుకుంటే కరెక్ట్ ఈ కొలతల్లో తీసుకోండి వాటరు. మొత్తం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి ఈవినింగ్ కల్లా ఆరిపోతాయండి. మనం ఎండలు పెట్టుకునే అవసరం కూడా లేదు. నేనైతే ఇంట్లోనే ఫ్యాన్ గల్కే ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, మొత్తం అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే పిండి పూర్తిగా చల్లని తర్వాతనే ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే ప్లాస్టిక్ షీట్తోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి. మొత్తం ఈ విధంగా అయితే పెట్టేశానండి. నేను ఈవినింగ్ మళ్ళీ వాటిని అయితే టర్న్ చేసేసాను. ఈవినింగ్ కల్లా ఈ విధంగా ఆరిపోయినాయి చూడండి. ఈ విధంగా మనము నిదానంగా రెండో సైడ్ టర్న్ చేసి పెట్టేసేయాలి మనం ఈవినింగ్. మళ్ళీ నైట్ అంతా మనకి రెండో సైడ్ కూడా ఆరిపోతాయి. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే. మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నా. నెక్స్ట్ డే 2-3 అవర్స్ ఎండలో పెట్టుకుంటే ఈ విధంగా అయితే వచ్చాయి. నేను వీటిని కాల్చి కూడా చూపిస్తాను ఇప్పుడు. చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. మనం బాగా ఎండబెట్టుకొని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు బాక్స్లో వేసుకొని. చూడండి, ఈ విధంగా వేడి ఆయిల్లో వేసుకున్నామంటే
సేమ్ మనకి బియ్యం వడియాలు పొంగినట్టే పొంగుతూ వస్తాయి. సేమ్ మనకు అలాగే కురుకురే ఫ్లేవరే ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మనకి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. షుగర్ పేషెంట్స్కి అయితే మనకి రైస్తో చేసినవి పెట్టరు కదా, ఈ విధంగా జొన్న పిండితో ప్రిపేర్ చేసి పెట్టామంటే చాలా బాగా తింటారు. అలాగే వాళ్ళ హెల్త్ కూడా ఏ ప్రాబ్లం ఉండదు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.